దురదృష్టం ఏంటంటే మేము చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం అనుకుంటున్నాం మేడం. ఫస్ట్ థింగ్ మేము ఆలస్యంగా తెలుసుకున్నాం, ఎందుకంటే ఇంకా ముందు వచ్చుంటే ఇంకా బాగున్నా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడిన తర్వాత. సో ఆయన తండ్రి ఏంటంటే చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి కూడా సిఎంసి వెల్లూరుకి 10 ఏళ్ళు తిప్పాడు. తను రోజు కూలి, రోజంతా కష్టపడితే ఒక 500 తెచ్చుకోవడం కష్టం. అలాంటి రోజు కూలి 10 ఏళ్ళుగా తిప్పుతున్నాడు. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఇంకా ఫోన్లో ప్రాబ్లం విన్నప్పుడే అసలు మేము ఇంతవరకు ఈ 10 ఏళ్ళలో ఏ డాక్టర్ గారు కానీ, ఏ థెరపిస్ట్ కానీ, లేకపోతే ఏ కన్సల్టెంట్ కానీ మాకు ఎవరు అలా చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. ఈ ప్రాబ్లం నేను చెయ్యగలను అని అయితే ఎవరి నోటి నుంచి మేము వినలేదు. మరి ఇంకా సార్ నోటి నుంచి అది వినగానే మాకు సగం ధైర్యం వచ్చేసింది. హాయ్ అండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, పాలకొండ. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? అవును మేడం. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ నాగేశ్వరరావు గారిది ఆయుర్వేదిక్ క్యాన్సర్ క్లినిక్ ఉందని? దురదృష్టం ఏంటంటే మేము చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం అనుకుంటున్నాం మేడం. ఫస్ట్ థింగ్ మేము ఆలస్యంగా తెలుసుకున్నాం, ఎందుకంటే ఇంకా ముందు వచ్చుంటే ఇంకా బాగున్నా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడిన తర్వాత. ఇంకా మాకైతే ఇంకా ఎక్స్పీరియన్స్లోకి రాలేదు. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను నేను మార్నింగ్ నుంచి వెయిటింగ్ టైంలో. సో మేము చాలా ఆలస్యంగా వచ్చాం అనుకుంటున్నాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా, మొట్టమొదటి ఏంటంటే యూట్యూబ్కే మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సార్ మరి సోషల్ మీడియా ద్వారా మరి ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మాకు తెలియచేశారు మెయిన్ థింగ్. సో ఏంటంటే ప్రాబ్లం ఏంటి డిసీజ్ ఏంటి? మా మేనకోడలండి, ఈ పాపకి ఇప్పుడు 13 ఇయర్స్. 3 ఇయర్స్ టైంలో మాకు ఈ డిసీజ్ ఉంది అని తెలిసింది సడన్గా. కుటుంబం అంతా కూడా చాలా బాధలో ఉన్నదన్నమాట. ఎందుకంటే మా వంశంలో ఎప్పుడూ ఇంతవరకు ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ చూడలేదు. ఫస్ట్ టైం చాలా హెల్దీ ఉన్నాం. వాళ్ళ ఫాదర్ వైపు కానీ మదర్ వైపు కానీ చాలా హెల్దీ ఫ్యామిలీ. తర్వాత ఏంటంటే బాగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంత కష్టమైనటువంటి డిసీజ్ రావడము, తర్వాత అది ఒక ఆడపిల్ల. అసలు ఆడపిల్లకే కొంచెం చిన్న చూపు ఉంది నేటి సమాజంలో. అంటే మేము ఫేస్ చేస్తున్నాం, ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నాం. అలాంటిది ఇంకా ఇలాంటి కష్టం, పెద్ద కష్టంగా వస్తే ఇంకా ఆ కుటుంబానికి చాలా బాధ అనమాట. సో ఆయన తండ్రి ఏంటంటే చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి కూడా సిఎంసి వెల్లూరుకి 10 ఏళ్ళు తిప్పాడు. తను రోజు కూలి, రోజంతా కష్టపడితే ఒక 500 తెచ్చుకోవడం కష్టం. అలాంటి రోజు కూలి 10 ఏళ్ళుగా తిప్పుతున్నాడు. ఆస్తులు లేవు, ఎర్నింగ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ లేదు. మరి 3 ఇయర్స్ అప్పుడు జస్ట్ 3 ఇయర్స్ ఏజ్ అప్పుడు పడిపోతూ ఉంది. 10 సార్లు పడిపోతూ ఉండడంతో చిన్న చిన్న దెబ్బలు అనుకొని ఎవరు ఐడెంటిఫై చేయలేదు. అసలు 6 మంత్స్ అయింది సిఎంసికి వెళ్ళేంత వరకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు. మా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 జిల్లాల్లో తిరిగితే ఇది ప్రాబ్లమ్ అని ఐడెంటిఫికేషన్ కోసం మాకు దొరకలేదు. సిఎంసికి వెళ్తే మస్కులర్ డిస్ట్రోఫీ అని డయాగ్నోస్ చేశారు మేడం. మస్కులర్ డిస్ట్రోఫీ. తర్వాత ఇప్పుడు దీన్ని డెర్మటోమయోసైటిస్ అని కూడా అంటున్నారంట. అయితే యాక్చువల్గా ప్రతిసారి ఫాదర్ వెళ్తున్నారు బేబీతో. తనకి బాగా తెలుసు, నాకు కొంచెం తక్కువ తెలుసు. నాకు తెలిసినంత వరకే ఈ విధంగా చెప్పగలిగాను. ఇంకా కూడా నేను వెళ్ళుంటే ఇంకా చాలా మీకు చెప్పగలను. అంటే ఇప్పుడు ఈ డిసీజ్ అనేది ఏంటి అనేది తెలిసింది కదా, అంటే దానివల్ల ఏంటి ప్రాబ్లం, ఏంటి సఫర్ అవుతుంది పాప? ఏంటి ప్రాబ్లం అంటే అసలు కనీసం స్టెప్స్ ఎక్కలేకపోతుంది. ఇంట్లో స్టెప్స్ మన ఈక్వల్ అందరిలా జనరల్గా ఎక్కలేకపోతుంది. బాగా సపోర్ట్. నడవడం కూడా ఈ రెగ్యులర్గా కాదు, ఒక కాలు పైకి, పాదం పైకి ఉంచి చాలా స్లోగా కష్టం మీద పడిపోతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా పడిపోతూ ఉంటుంది. ఇప్పటికీ మేము 10 lakhs పైన ఖర్చు పెట్టుకున్నాం. అంటే అక్కడ కూడా పూర్ కింద ట్రీట్మెంట్ తీసుకుంటేనే మాకు అంత భారీ అమౌంట్ అయింది. అక్కడ కూడా రెగ్యులర్ కాకుండా గవర్నమెంట్ ఓపీ తీసుకొని డోనార్స్తో ఇంజెక్షన్స్ పెట్టి, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ అలా చేస్తేనే ఇంకా అంత అమౌంట్ అయ్యి ఇంత ఇంప్రూవ్మెంట్ రాలేదు కాదు అసలు. ఇంకా బెడ్ రిడన్ అయిపోతుంది అని భయం కూడా, అంటే ఆ భయం నుంచి ఈ రోజుకి ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడికైతే మరి వచ్చారు, మరి ఇప్పుడు మెడిసిన్ ఇస్తానన్నారా? సార్ చాలా కాన్ఫిడెంట్గా ఇంకా ఫోన్లో ప్రాబ్లం విన్నప్పుడే అసలు మేము ఇంతవరకు ఈ 10 ఏళ్ళలో ఏ డాక్టర్ గారు కానీ, ఏ థెరపిస్ట్ కానీ, లేకపోతే ఏ కన్సల్టెంట్ కానీ మాకు ఎవరు అలా చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. ఈ ప్రాబ్లం నేను చెయ్యగలను అని అయితే ఎవరి నోటి నుంచి మేము వినలేదు. మరి ఇంకా సార్ నోటి నుంచి అది వినగానే మాకు సగం ధైర్యం వచ్చేసింది, నమ్మకం కూడా ఉంది. మరి భగవంతుడు సార్ రూపంలో వచ్చి మెడిసిన్ ఇచ్చి మాకు క్యూర్ చేసి
మరి ఇంకా కాపాడుతారని మాలాంటి వాళ్ళకి కూడా మా ద్వారా తెలియజేస్తే మరి ఇంకా బాగుంటుందని మేము, ఎందుకంటే సో మరి ఇప్పుడు ఒక్కసారి తన వే ఆఫ్ వాకింగ్ ఎలా ఉంది, తను ఎలా చూడండి నడుస్తుందో ఒకసారి చూద్దాము. చూడండి మేడం. ఏంటి డ్రాప్స్ ఇచ్చిన 20 minutesకే నటక మారుతుంది అన్నారు కాబట్టి ఒకసారి అది కూడా చూపెడదాం. అది మాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది మేడం. మేము కూడా మరి ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంకా భగవంతుడు మరి ఇంకా ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇచ్చిన భగవంతుడి పరిష్కారాన్ని కూడా ఇవ్వాలి. మరి సార రూపంలో ఇస్తే మాకు అంతకంటే మరొక సంతోషం ఇంకోటి ఉండదు. ఒకసారి చూద్దాం. అలాగే మేడం.